వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే గత ఎన్నికల్లో అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకుంది ఎన్డీఏ. అయితే ఇందులో బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను సాధించలేకపోయింది. దీంతో మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 400 సీట్లు వస్తాయన్న ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ 272 కన్నా కొన్ని సీట్లు మాత్రమే అధికంగా గెలుచుకోగలిగింది. కానీ తరువాత బీజేపీ తన పొజిషన్ కు వచ్చేసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ లో కూడా ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది తర్వాత కూడా మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అంటున్నారు. ఇప్పటికే దేశంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వమే కావాలని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే ఎన్డీఏ ఆధిపత్య ప్రదర్శన చేసి 324 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ ఇంతకు ముందు కన్నా పడిపోయింది. 2024లో 234 సీట్లు గెలుచుకుని కమలంకు షాకిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం పోటీ చేయలేదని చెబుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇండియా కూటమికి కేవలం 208 ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. జూలై 1, ఆగస్టు 14, 2025 మధ్య సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషనల్ పోల్ నిర్వహించారు. అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో 54,788 మంది దగ్గర నుండి అభిప్రాయాలు సేకరించారు. అదనంగా ట్రాకర్ డేటా ద్వారా 1,52,038 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. భారత్లో జరుగుతున్న పరిణామాలు, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి మరింత మద్దతు పెరిగింది. మోదీ అనుసరిస్తున్న విధానాలను ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 260 సీట్లు గెలుచుకోగలదని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెబుతుంది. అయితే గత ఫిబ్రవరిలో ఈ అంచనా 281 వరకు వచ్చింది. అప్పటితో చూస్తే ఇప్పుడు కాస్త తగ్గింది. ఈ రోజు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ ఓట్ల వాటా 46.7%కి పెరుగుతుంది. 2024లో దానికి 44% ఓట్లు వచ్చాయి. ఇండియా బ్లాక్ కు సర్వే 40.9% ఓట్ల వాటాను అంచనా వేసింది.